హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమాటేస్. అండ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ గత 10 డేస్ నుండి వీడియోస్ కొంచెం సరిగ్గా రావడం జరగట్లేదు అనమాట. అండ్ మీరేమనుకోకండి, కొంచెం చిన్న ఇష్యూస్ వల్ల. అండ్ బట్ కంటిన్యూగా రెగ్యులర్గా కొంచెం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మన గేమ్ చేంజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ అయితే నిజంగా టూ గుడ్ అసల. అసల వామ్మో! ఏం ఎలివేషన్‌లురా బాబు! నిజంగా 'శంకర్' గారి మార్క్ ఎలాగుందంటే, ఆయన మార్క్ అంటే మార్క్. అండ్ గత అతన్ని ఎందుకంటే నేను ఇలా చెప్తున్నానంటే అతని మార్క్ కనబడుతుందని. అంత డీటెయిలింగ్‌గా అండ్ కొంచెం లాజిక్‌లెస్‌గా అండ్ మీనింగ్‌ఫుల్‌గా ఉంది ట్రైలర్. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. అందులో నో డౌట్ నాకు మొన్నటిదాకా కొంచెం డౌట్ ఉండేది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసేసరికి నాకు ఫుల్ క్లారిఫై అయింది. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా ట్రైలర్ ఒక నెక్స్ట్ లెవెల్ హైప్ ఇచ్చింది నాకైతే. అండ్ 'రామ్ చరణ్' గారిని మనం పర్టిక్యులర్‌గా చూసుకున్నట్లయితే 4 లుక్స్, 4 లుక్స్, 4 లుక్స్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్‌గా అండ్ 'రామ్ నందన్' ఫాదర్‌గా ఒక పోలీస్ గెటప్ ఉంటది. ట్రైలర్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక పోలీసోడిలాగా అండ్ నెక్స్ట్ ఒక కలెక్టర్. 4 గెటప్స్‌లోన నిజంగా అదరగొట్టేశారు. అండ్ లుంగీ కట్టుకొని ఒక సీక్వెన్స్ ఉంటదనమాట. ఫైట్ సీక్వెన్స్. అది థియేటర్‌లో ఏ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తదో నాకదే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. అండ్ 'రామ్ చరణ్' గారిని క్లాస్‌గా, మాస్‌గా, మాస్‌గా చూపించారు 'శంకర్' గారు. అండ్ ఒక సినిమాలోన ఇన్ని యాంగిల్స్‌లో చూపించగలిగేది నిజంగా 'శంకర్' గారు ఈ రేంజ్‌లో 'రామ్ చరణ్' గారిని ప్రెజెంట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అండ్ ఊహించలేదు కూడా. అండ్ ఆ రేంజ్‌లో ఉంది ట్రైలరు. అండ్ పర్టిక్యులర్‌గా నేను ట్రైలర్‌లో కొంచెం నోటీస్ చేసిన డీటెయిల్స్ గురించి కొంచెం మీకు చెప్తాను. అంటే ఇంకేం కాదు, మీరు వినండి. నచ్చితే ఓకే, లేదంటే లేదు. అంటే కరెక్ట్‌గా నేను అబ్జర్వ్ చేసినవేంటంటే, 'రామ్ చరణ్' వాళ్ళ నాన్నగారైన రామ్ నందన్ వాళ్ళ ఫాదరు, ఇంకా మన శ్రీకాంత్ ఉన్నాడు కదా! వీళ్ళిద్దరు కలిసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం జరుగుతదనమాట. పెట్టడం జరిగితే, కొంచెం పార్టీ గ్రో అయితున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఒక పార్టీ పెడితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అవ్వాలనుకుంటారు. అండ్ సీఎం అవ్వాలనుకున్న టైంలో జనాలందరూ 'రామ్ నందన్' వాళ్ళ ఫాదర్‌కే సపోర్ట్ చేస్తున్నట్టు అక్కడ చూపించారు మన ట్రైలర్‌లో. కానీ మధ్యలో 'ఎస్‌జే సూర్య' వచ్చి డబ్బు పెట్టి మన శ్రీకాంత్‌ని కొనేస్తాడు. కొనేసి నేను సీఎం అవుతాను, నీకెంత డబ్బైనా ఇస్తాను అనేసి నువ్వు తప్పుకో అంటాడు. అండ్ శ్రీకాంత్ తప్పుకుంటాడనమాట. శ్రీకాంత్ తప్పుకోవడమే కాకుండా రామ్ నందన్ వాళ్ళ తండ్రిని చంపేస్తారు. అక్కడ చంపేసిన తర్వాత కథ మనకి అక్కడిదాకా అతను సీఎంఏ అనుకుంటా. అలాగా కొద్దిగా అలా ముందుకెళ్తుండగా ఆయన చాలా ఫ్రాడ్ పనులు చేస్తే, ఇవన్నీ చేస్తే మన 'రామ్ చరణ్' ఇకన బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అతన్ని అతని పని పా అతన్నే అతన్నే టార్గెట్‌గా పెట్టుకొని తననే 'ఎస్‌జే సూర్యని' ఎలాగైనా నాశనం చేయాలి తన సామ్రాజ్యాన్ని అనేసి తను ఏం చేసినా తన డ్రగ్స్‌ని, తన ఫ్యాక్టరీస్‌ని అన్నిటిని అడ్డుకుంటాడు. అంటే మీరు ఆ ట్రైలర్‌లో చూడొచ్చు ఇవన్నీ. అండ్ నేనైతే అబ్జర్వ్ చేసినవి నేనేదో చెప్తాననుకోకండి. నేనేదో ఎక్స్‌ట్రా యాడ్ చేసి చెప్తాననుకోకండి. అండ్ నేను చూసింది నాకనిపించింది నేను మీకు చెప్తున్నాను. అండ్ మీకనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఈడేటి ట్రైలర్ గురించి ఇంకా ఇవన్నీ మాట్లాడుతాననుకోకండి. అండ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ చాలా కొత్తగా చూపించారబ్బా 'రామ్ చరణ్' గారిని. అండ్ 'రామ్ చరణ్' గారిని ఒక 'బ్రూస్ లీ' లుక్ అయితే కొంచెం ఆసమ్‌గా ఉంది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ 'బ్రూస్ లీ' 10 ఇయర్సా? 10 మాక్సిమం ఒక 8, 10 ఇయర్స్ బ్యాక్ 'బ్రూస్ లీ' సినిమా రిలీజ్ అయింది చూసారా? అందులో ఏ విధంగా ఉన్న 'రామ్ చరణ్' ఇందులో కూడా కొంచెం కాలేజ్ స్టూడెంట్ ఆ లుక్కే కనిపించింది. ఆ హెయిర్ స్టైలే సేమ్. 'రామ్ చరణ్' గారు ఒక 'త్రిబుల్ ఆర్' తర్వాత అంటే ఒక పాన్ ఇండియా సినిమా దాటేసింది. బాలీవుడ్ దాటేసింది. అమెరికా అన్నీ దాటేసిందది. అన్ అంత అంత ఇదయిన తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్‌తోని మన ముందుకు రాబోతున్నాడు డైరెక్ట్. డైరెక్ట్ ఫిల్మ్ ఇది. అంటే 2022లోనే మన 'త్రిబుల్ ఆర్' రిలీజ్ అయింది. ఇప్పుడు 2024 అంటే 2 ఇయర్స్. అంటే మన ఎన్టీఆర్ అన్న ఆల్రెడీ కొంచెం దేవరతోని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు మన 'రామ్ చరణ్'
గేమ్ చేంజర్ ఏది కాకుండా ఒక సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తదని నాకైతే అనిపిస్తుంది. అండ్ మీరు మాత్రం కొంచెం పాజిటివ్ మైండ్ సెట్‌తోని మూవీని కొంచెం చూస్తే మీ అందరికీ మూవీ నచ్చుతది. శంకర్ గారైతే చాలా, చాలా కష్టపడి తీస్తున్నారు సినిమాని. అండ్ ప్లీజ్ మనందరం ఆయన్ని కొంచెం సపోర్ట్ చేద్దాం. ఆయనలో కూడా ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు. అది మీరందరికీ తెలుసు. ఆయన డైరెక్టర్‌ని మళ్ళీ మనం తీసుకొనొచ్చి ఇంకా ఆయన చేత ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ తీయించాలి. 'అపరిచితుడు' ఎలాంటి సినిమా? 'రోబో' అసల ఆ హాలీవుడ్ టెక్నాలజీనే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చిన అంటే తీసుకురావడమే కాదు. అటుతో ఏదో ఒక సోషల్ మెసేజ్. ఇప్పుడు రోబోలున్నాయా? అంటే రోబో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఎలాగో ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. శంకర్ గారు 2010లోనే దాన్ని ప్రెడిక్ట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చేసి ఇలాగ రోబోలు ఫ్యూచర్‌లో ఎలాగైనా మనుషులు చంపుతాయి. లేదా మనుషుల ప్లేస్‌ని ఆక్రమిస్తాయి అనంటే ప్రెజెంట్ అది ఇప్పుడు అలాగే జరుగుతుంది. మొన్న ఎక్కడో బ్రెజిల్‌లోనో లేదా అమెరికాలోనో ఒక రోబోట్ మనిషిని చంపేసిందట. ఒక వర్కింగ్ రోబోట్ మనిషి ఫ్రస్ట్రేషన్‌తో చంపేసిందట. అండ్ దీన్ని ఆయన పాజిటివ్‌గా, నెగెటివ్‌గా ఉంటదని ఒక రోబో సినిమాలోనే చూపించాడు. అండ్ ఆ మెసేజ్‌ని పర్టిక్యులర్‌గా ఇచ్చాడు. అండ్ 'అపరిచితుల్లో' ఏమని చెప్పాడు? 'అపరిచితుల్లోను' ఖచ్చితంగా మనుషులు బద్ధకస్తులు, మనుషులు సోమరిపోతులు అని చాలా మంచి మెసేజ్‌లు ఇచ్చాడాయన. అండ్ ఈ సినిమాలో కూడా అలాంటిదేదైనా నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అలాంటిదేదైనా మెసేజ్ ఇస్తాడని. అండ్ 'టూ గుడ్' అసల ట్రైలర్ అండ్ ఆ మధ్య మధ్యలో వచ్చిన కొన్ని కొన్ని సీక్వెన్సెస్‌లోనైతే ఆ కలర్ గ్రేడింగ్ ఏట్రా బాబు! నెక్స్ట్ లెవెల్ ఉంది అనిపించింది నాకైతే. అండ్ 'కీర అద్వానీ' గారిని అండ్ వీళ్ళిద్దరిని కొంచెం మన 'సునీల్' గారు అండ్ ఇంకా కమెడియన్ అయిన 'వెన్నెల కిషోర్' వీళ్ళందరూ కొంచెం మధ్య మధ్యలో రావడం జరిగింది. అండ్ రేషన్ షాప్‌లో అయితే ఒక అతను డైలాగ్ చెప్తాడు. కలెక్టర్ గారికి ఆకలేస్తుందట ఒక ముద్ద అన్నం పెట్టమంటున్నారని రాజకీయ నాయకులతో అంటారనమాట. వీళ్ళందరూ ఏనుగులనమాట. చీమలకి మీరు తిన్న ముద్ద చీమలకి ఒక పెద్ద ఆహారం అవుతదని ఆ ఒక్క ముద్దే ఇమ్మని రామ్ చరణ్ చెప్తాడు. అక్కడి నుండి అలా కథ స్టార్ట్ అవ్వడం అలాగే ఎళ్తదనమాట. సీక్వెన్సెస్ ఇంకా థ్రిల్స్ ఇంకా అలాగ ఇంకెంతవరకు ఎళ్తదంటే మరి నేను మీకు చెప్పలేను. ఇంకా సినిమాలోనే మనం చూడాలి అది ఎంతవరకు ఎళ్తుందో. అండ్ 'టూ గుడ్' చాలా బాగుంది ట్రైలర్ అయితే. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం అండ్ ట్రైలర్ రివ్యూస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను కొంచెం కొత్త క్రియేటర్‌ని అబ్బా! నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను మీలో ఒకడినే కదా!